మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. గిసవంటి సావు ఈ ప్రపంచం మొత్తం మీద ఏడ రాకుండొచ్చు, ఎవరికి రావద్దు కూడా. గిసవంటి సావు ఒకే ఇంట్లో నలుగురు చచ్చిపోయారంట. ఏం కారణంతో చచ్చిపోయారు తెలుసా? నిజంగా ఈ వార్త మొత్తం విన్నాక అయ్యో పాపం అంటోళ్ళే ఉంటారు. అయితే బండి అంట బైక్ ఉందంట ముసలాయనకు. బైకు ఉంటే ఆ బైకు ఎప్పుడు చూసినా సతాంస్తుందంట. ఈ బైక్ పాత బైక్ అయింది అనుకొని మెకానిక్ కాడికి పోయి చూపించిందట. చూపిస్తే మెకానిక్ చెప్పిందట ఈ బైక్ మొత్తం ఇంజన్ మొత్తం బోర్కి వచ్చింది, బోర్ చేపియాలి, బోర్ చేపించుకుంటావా అంటే సరే సార్ బైక్ బోర్ చేయాలంటే బోర్ చేసిందట. చేసేటప్పుడు మెకానిక్ ఏం చెప్పిందట అంటే ఒక 12 గంటలో 24 గంటలో జర కూలింగ్లో పెట్టాలంటే బండి స్టార్ట్ చేసి పెట్టాలి అని చెప్పిందట. సరే సార్ నువ్వైతే చెయ్యి అని బైక్ మెకానిక్ చెప్తే బైక్ చేసి ఇచ్చిందట. బైక్ చేసి ఇస్తే ఇంటికి తీసుకొని వచ్చింది. నేను ఇంటికి తీసుకొని వచ్చి ఈ ముసలాయన ఏం చేసిండు పండేటప్పుడు ఇంట్లో పెట్టినట బైక్ని. ఇంట్లో పెట్టి బైక్ స్టార్ట్ చేసినట. అన్నం తిన్నారట, బైక్ స్టార్ట్ చేసినట. బైక్ స్టార్ట్ చేయగానే ఈ ముసలాయనకు కొడుకు కోడలు ఉన్నాడు. కొడుకు కోడలు ఏమో మీద పోయినారట. 2 కవల పిల్లలు మనవరాళ్ళు, ఒక మనవడు. కవల పిల్లలకేమో 7 ఏళ్ళు, మనవనికేమో 12 ఏళ్ళు. ఈ ముసలాయన వీళ్ళు నలుగురు కలిసి ఏమో ఈ బైక్ ఉన్న దగ్గర పోయినారు. బైక్ ఉన్న రూమ్లో వండుకొని గొల్లెం పెట్టి బైక్ స్టార్ట్ చేసి మంచిగా ఫ్యాన్ చాలు చేసుకుని పోయినారు. వీళ్ళేమో పైన పోయినారు. ఈ బైక్ నుంచి వచ్చే పొగ ఉంటుంది కదా, ఈ పొగని తెల్లం దాకా వీర్చిరంట పిల్లలు ముసలోడు అంతా కలిసి. తెల్లారి ఒక్కరు కూడా లేవలేదంట. అందరు నిద్రలే చచ్చిపోయారంట. తాత, 2 మనవరాళ్ళు, మనవడు. ఇంకా అదృష్టం ఏంటంటే ఇంకో మనవరాలు కూడా ఉందంట. కానీ ఆ మనవరాలు అమ్మమ్మ ఇంటికి పోయి పానం దక్కించుకుంది, లేకపోతే ఆ అమ్మాయి కూడా చచ్చిపోయేది. పైన వాడిని 2 బతికిరు, అమ్మమ్మ ఇంటికి పోయినా ఒక మనవరాలు బతికింది. ఇంట్లో ఉన్న తాత, 2 మనవరాలు, ఒక మనవడు, 4 చచ్చిపోయారు. చూడు కథ. గిసండి సాగు వాళ్ళకన్నా వస్తున్న నాన్నోళ్ళ బైక్ బోర్కి వచ్చిందంటే ఇంజన్ చేపిస్తాం, ఒక కాడ పెట్టుకుంటాం, ఎన్నో కాడ స్టార్ట్ చేసి పెడితే అయిపోయేదానికి ఈ ముసలోడు పాడైపోయి ఇంటనే పెట్టిండు. మరి దొంగల భయం ఉందా లేకపోతే మరి ఎట్టునో మనకు తెలియదు. కానీ ఇంటనే పెట్టి చాలు చేసి పండుకుండు. ఓ గది ఆ ముసలోడు చేసిన మోసం ఏంటంటే బైక్ చాలు చేసి పండడం వల్ల ఆ బైక్ నుంచి వచ్చిన పొగని పీల్చి తెల్లందాకా వీర్చి తెల్లారుజామున ఒక్కరు కూడా లేవలేదు. అందరు చచ్చిపోయారు. బోరు చేయించిన పాపానికి ప్రాణాలు తీసింది బైకు. నిద్రలోనే తాత, మనవడు, 2 మనవరాలు మృతి. బైకు నుంచి వెలువడిన పొగతోటే ఆగిన ఊపిరి. రాత్రంతా గదిలోనే ఆనుంచడంతో ఈ ఘోరం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని పుంగనూరులో ఈ విషాదం జరిగింది. మేడపై నిద్రించడంతో భార్యాభర్తలు 2 క్షేమంగా ఉన్నారట. రాత్రంతా ఆ బైకు నుంచి వెలువడే పొగ పీల్చి తాత, మనవడు, 2 మనవరాలు మృతి చెందారు. ఏపీలోని అన్నమయ్య జిల్లా పుంగనూరులో పెను విషాదం నింపింది. ఈ ఘటన ఆదివారం ఉదయం వెలుగు చూసింది. బాధితులు పోలీసుల కథనం ప్రకారం పుంగనూరు కొత్తపేట మార్కెట్ యార్డు వద్ద త్యాగరాజ వీధి చెందిన భజంత్రి మురళి తన ద్విచక్ర వాహనం పాడవడంతో శనివారం బైక్ మెకానిక్ వద్దకు తీసుకుపోయినట. బైక్ మెకానిక్ వద్దకు తీసుకుపోగానే ఆయన జరంత బోర్ చేసినట్టు. దాన్ని 12 గంటల పాటు కూలింగ్ చేయాలి, అంటే స్టార్టింగ్లో పెట్టాలని చెప్పిండు. 12 గంటలు స్టార్టింగ్లో పెట్టాలి. స్టార్టింగ్లో పెడితే మళ్ళీ బండి కొత్త బండి ఎక్కడ నడుస్తుందని చెప్పిండట. ఏ మెకానిక్ అయినా కట్టే చెప్తాడు, ఈయన కట్టే చెప్పిండు. అయితే ఇంటికి తీసుకొచ్చాడు. రాత్రి భోజనం చేశాక ద్విచక్ర వాహనాన్ని ఇంట్లో గదిలోనే స్టార్ట్ చేసి ఉంచి అక్కడే మంచం పైన మురళి తండ్రి రామచంద్రయ్య, బండి ఏమో మురళిది అన్నట్టు, అది తండ్రి రామచంద్రయ్య తాత 70 ఏళ్ళు ఉంటాడు ఆ ముసలాయన. కవల పిల్లలు చందన, సరిత 7 సంవత్సరాలు ఉంటారు. కుమారుడు కార్తీకు కింద సాప పైన వండుకొని ఉన్నాడంట. తలుపు గడియ పెట్టి నిద్రపోయారు. మురళి, ఆయన భార్య రేవతి మిద్దె పైన పడుకున్నారు. రాత్రంతా బైకు ఆన్లో ఉండడంతో కార్బన్ డైఆక్సైడ్ అంతేనా కార్బన్ మోనాక్సైడ్ అంట పొగ ఇల్లంతా నిండిపోయింది. కిటికీలు లేకపోవడంతో పొగ బయటికి వెళ్ళే అవకాశం లేకపోయింది. పాడైపోయినా ఇంటికి కిటికీలు లేనట్టు మన పాతిల్లో ఏమో పాడుగాను కిటికీలు లేవంట. పొగ బయటికి వెళ్ళలేదు. మొత్తం పీల్చేసిరంట. దీంతో అక్కడ పడుకున్న 4 ఆ విషవాయువుని పీల్చి నిద్రలోనే శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయారు. మేడ మీద పడుకున్న మురళి ఆదివారం ఉదయం కిందికి దిగి వచ్చి తలుపులు కొట్టగా ఎవ్వరు కూడా స్పందిస్తలేరంట. పైన పడుకున్న మురళిగా కొడుకిన బైక్ ఆయన పైకి వెళ్ళి వచ్చిందంట. ఫస్ట్ ముందుగా లేచినట్టు తలుపు కొడితే తలుపు తెరిసేకాలం లేదు. తలుపు తెరిసేకాలం లేకపోయేసరికల్లా అమ్మ నాయన బిడ్డలో ఎంత పిలిచినా కానీ ఎవరు బయటికి వెళ్ళలేదు. అనుమానం వచ్చి తలుపులు బద్దలు కొట్టి గదిలో చూడగానే తండ్రి, కుమార్తెలు 2 చనిపోయి ఉన్నారు. గట్టిగా కేకలు పెట్టడంతో చుట్టుపక్కల వచ్చి మొత్తం పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా మురళి పెద్ద కుమార్తె సుమబిందు 15 సంవత్సరాలు ఉంటుందంట. సందు గ్రామంలోనే అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోవడంతో బతికిపోయింది. స్థానికులు పెద్ద సంఖ్యలో వచ్చి మృతదేహాలను తీసుకుపోయి పోస్ట్ మార్టం కొనిపోయారంట. ఇక పంచనామా చేస్తారు. ఈ పోలీసులు మాత్రం ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు చెప్పురి. ఉత్త పుణ్యానికి
బైక్ మెకానిక్ దగ్గరికి పోయి బైక్ బాగా వేసుకొని ఊక సపోర్ట్ చేయకుండా బయటకు అవి పెట్టి తాళం ఆన్ చేసి స్టార్ట్ చేసి ఇంట వండుకుంటే అయిపోయేదానికి మరి తెలిసి చేసిండా తెలియక చేసిండా మనకైతే తెలియదు. కానీ ఉత్త పుణ్యానికి 2 చక్కదనాల మనవరాళ్ళు మనవడు ముసలోడు 4 చచ్చిపోయారు కేవలం ఇంజన్ బోర్ చేయించిన పాపానికి. గిసవంటి సావు ఎన్నాడు విన్నారులా మీరు? ఎన్నడన్నా ఏడనన్నా అంటే సావు ఏ రూపంలో వస్తుంది అనేది ఎవరికి తెలియదు అంటారు కదా. ఇంకొకది ఇదే కావచ్చు. వాళ్ళు కొనుక్కున్న బైకు వాళ్ళు బోరు చేయించుకొని అదే బైక్ పొగతోటి సస్తామని ఎవరన్నా అనుకోవచ్చురా? ఎవరు అనుకోవాలి. ఎవరన్నా గిట్నే ఇక రేపనాడు కూడా ఎవరన్నా ఇంజన్ బోరు చేయించుకుంటే వాళ్ళని ఉంటే జర్ర మనం పండుకునే దగ్గరకాయ కాదు ఇట్లకాయ కాదు ఇంటి బయటకాయ పెట్టి తాళం వేసి సప్పుడు చేయకుండా ఆన్లో పెడితే ఉపాయం చేస్తే ఏమైనా ఫాయిదా. కానీ లేకపోతే అందరికి గిసోని పని చేసినా అంటే సుత్తా చాలా బైకులు బోరుకు వస్తుంటాయి. బోరుకొచ్చిన బైకల్లా గిట్టే చేయాలంటే ఇంటి లాలు సుత్త అవుతారు. అదృష్టం ఏంటంటే 2 తల్లి ఆయన కొడుకు కోడలు పైన వంటి మనవరాలు అమ్మమ్మ ఇంటి కాడ ఉంది కాబట్టి ఆ 3 బతికి. లేకపోతే ఇంటి లాదులు మొత్తం సాప చుట్టినట్టు అయిపోవు. గిసవంటి సాగు ఎవరికి కూడా రావద్దని మనసారా కోరుకుంటున్నా. కానీ మా అమ్మ కానీ ఎవరైనా బైక్ ఏంది బండ్లు ఇంజన్ బోర్ చేయించుకుంటే వాళ్ళు ఉంటే జర జాగ్రత్తగా ఉండే ఉపాయం చెయ్యేది.